హాయ్, మీ పేరు? నా పేరు శివమ్మ. ఏ ఊరు నుంచి కడతాల్ కైలాసపురికి వచ్చారు? వనపర్తి నుంచి. ఇక్కడ రుచికరంగా భోజనాలు అసలు ఎంతో బాగున్నాయంటే అమృతంగా ఉన్నాయి. అసలు ఏది కూడా పడేయాలంటే అస్సలు ఇష్టం అనిపిస్తలేదు. ఇంటి దగ్గర కరేపాకు తొక్కనన్నా తీసి పక్కకు పెడతాం, కానీ ఇక్కడ మాత్రం కరేపాకు తొక్క కూడా తినడానికి ఇష్టపడుతున్నా. అంటే నా లోపల మొత్తం పోయింది. నాకు ఈ రుచికరమైన భోజనాలు దొరికినాయి కాబట్టి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు సునీత. ఏ ఊరు నుంచి కడతాల్ కైలాసపురికి వచ్చారు? వనపర్తి నుంచి కడతాల్కి వచ్చాం కదా. దాదాపు 21 years నుంచి మాది రన్ అవుతుంది. 2012లో మేము వాలంటీర్స్గా తీసుకొని వర్క్ చేశాము. మరి ఇక్కడ రుచికరమైన ఫుడ్ ఎంత అద్భుతం అంటే పంచభక్ష పరిమాణంతో పెట్టినంతగా కూడా పెడుతున్నారు. మాకు పత్రిజీ గారు ఏం చెప్పారంటే ఒక పిరమిడ్ మాస్టర్ని ఒక నెయ్యితో వడ్డించి భోజనాన్ని పెట్టమని చెప్పారు. అంతకన్నా అద్భుతంగా ఉంది. ఏది కూడా వేస్ట్ చేయొద్దు ఇక్కడ, అది మెయిన్ ఇంపార్టెంట్గా యూజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి. థ్యాంక్ యూ. ఇంకొకటి ముఖ్యమైన విషయము, పుట్టింటికి వెళ్తేనన్నా కొంచెం వర్క్ ఉంటుంది. ఈడ అంతకన్నా అద్భుతం ఏంటంటే ప్లేట్ ఒకటి పట్టుకుంటే అన్నీ వడ్డిస్తారు. ఇంకా మిగతా ఒకటి మేము ప్లేట్ ఒకటి అడగాలంతే. అంత అద్భుతమైన ఈ ప్లేస్ను, ఈ సమయాన్ని, ఈ సందర్భాన్ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుని వాళ్ళు లైఫ్ను లాస్ అయినట్టు. అందుకంటే వీడికి 11 రోజులు కంపల్సరీ వచ్చి ఉంటే వాళ్ళ జన్మలు ధన్యమవుతాయి. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. హాయ్ చిన్న, నీ పేరు? శ్రీవల్లి నా పేరు. శ్రీవల్లి. సో ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది కడతాల్ కైలాసపురి? నేను ఈ రోజే వచ్చాను. ఈ రోజేనా? ఓకే, ఎన్ని రోజులు ఉండబోతున్నావు? రేపు ఈరోజు. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అబ్బా ఎంత బాగున్నాయి అంటే అసలు నేను చెప్పుకోలేకపోతున్నా. ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? అసలు ఆ మాటలు చెప్పాలన్నా నాకు నోటి నుంచి రావట్లేదు. ఎందుకంటే టేస్టీగా ఉందంటావా? మన ఇంటికి ఎవరన్నా ఒక 5 members 10 members చుట్టాలు వచ్చిండ్రు అనుకోండి, మన ఇంట్లో మనం చేయడానికే ఎంతో కష్టపడతాము. అలాంటిది ఎంతో కోట్ల మందికి వీళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే. ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నా, ఎవ్వరూ ఫుడ్ని వేస్ట్ చేయొద్దు. వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చందాదారులు కావాలి, ప్రతి ఒక్కరు చందా వసూలు చేయాలి. నేను కూడా చందా వసూలు చేస్తున్నాను. వావ్, వెరీ గుడ్. సో ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప హృదయం ఉంది శ్రీవల్లికి. సో చూసారు కదా, ఫుడ్ వేస్ట్ చేయకూడదు అంటుంది. ప్రతి ఒక్కరు విరాళాలు ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పి కూడా కోరుకుంటుంది మన శ్రీవల్లి. థ్యాంక్ యూ శ్రీవల్లి, ఎంత చక్కగా చెప్పావు. అన్నప్రసాదాలు చాలా చక్కగా వండి పెడుతున్నారు వేల లక్షలాది మందికి అని. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మీ పేరు? కృష్ణకుమారి అండి. కృష్ణకుమారి గారు, ఏ ఊరు నుంచి మీరు కైలాసపురి కడతాల్కి వచ్చారు? ఆఖరిపల్లి నుంచి వచ్చామండి, విజయవాడ అవతల ఆఖరిపల్లి నుంచి వచ్చాము. ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలన్నీ? ఎంత బాగున్నాయి. పుట్టింటికి వెళ్ళినా కూడా ఇంత బాగా అంత బాగున్నాయి. అసలు ఏ లోటు లేదు, అంతాకి లేదు అసలు. అంత లోటు లేకుండా ఫుడ్ పెట్టారు. ఎంత సంవత్సరం అంతా గుర్తొచ్చే అంత ఫుడ్ పెట్టారు ఇక్కడ. సౌకర్యాలన్నీ ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి, ఏది తక్కువ లేదు, చాలా బాగున్నాయి. అందరూ అన్నదానానికి చక్కగా డబ్బులు ఇచ్చి అందరూ ఇంకా ఎక్కువ పెంచుకోవాలి. మనం ఇంకా ధ్యానం చేయాలి, ఎక్కువ పెంచుకోవాలి. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. నేను ఆర్టిస్టు. ప్రతిసారి తోటి 2004 నుంచి ధ్యానంలోకి వచ్చిన. ఏంటంటే సార్ చెప్పినట్టు జీవుడే దేవుడు, ఆత్మే పరమాత్మ, సమయమే సాధనము, అనుభవమే జ్ఞానం, నో జడ్జిమెంట్ అంటాడు సారు. ఇప్పుడు ఈ మధ్య అప్పటి ధ్యానం ఇప్పటి ధ్యానం తేడా ఉంది, కానీ ఇప్పుడు జనాలు ఎక్కువైపోయారు. పర్వాలేదు, బాగున్నారు. కానీ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జర పాటించాలి. ఏంటంటే కొందరు ఏమవుతుంది అన్నట్టు, కానీ గోళీలు కూడా వేసుకోకుండా ఉండే. ఒకప్పుడు ప్రతిసారి చెప్పేది ఏమైనా కూడా మనము ట్యాబ్లెట్లు వేసుకోవద్దు, మందులు వాడవద్దు అని చెప్తుండే. కాకపోతే ఆయుర్వేదం పోండి, కానీ ఇట్లా ఎందుకంటే సార్ చెప్పినట్టు అవి ఎట్లనే తూచా తప్పకుండా చేస్తే మీకే తెలుస్తుంది. నాకు మిరాకిల్స్ అయితే చాలా జరిగినాయండి. మిరాకిల్స్ చాలా జరిగినాయి. ఏంటంటే పోయిన ఆ ధ్యాన మహోత్సవంలో లాస్ట్ డే ఉన్నా నేను. లాస్ట్ డే తర్వాత కూడా ఉన్నా, జనవరి 1 నాడు. అయితే ఆ రోజు ఏమైంది జరిగాను, అన్ని బస్సులన్నీ వెళ్ళిపోయినాయి. పొద్దున 4 అవుతుంది. నేను సంకల్పం చేసుకున్నా, నాకు ఎట్లయినా అంత దూరం నడుచుకుంటూ పోవాలంటే 6 కిలోమీటర్లు ఎట్లా పోవాలనుకున్నా. ధ్యానం చేసిన కొంచెం కూర్చున్నా, ఆటో వచ్చేసిందండి. అలాంటి మిరాకిల్స్ ఎన్నో జరిగాయి, నాకు ఒక్కడికే కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? మహేశ్వరి మేడం నా పేరు. ఏ ఊరి నుంచి కడతాల్ కైలాసపురికి వచ్చారు? వనపర్తి నుండి వచ్చాము. ఓకే, సో ఇక్కడ పిరమిడ్కి వెళ్ళారా మీరు? వెళ్ళాం మేడం. శక్తిస్థల్, గురుస్థల్ అన్నీ వెళ్ళాం. ఓకే, ఎలా ఉంది మీరు అక్కడికి వెళ్ళాక?
పిరమిడ్లో ఎక్స్పీరియన్స్ ధ్యానం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా శక్తి స్థల్లో ఎనర్జీస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మేము ఇది 3వసారి రావడము. కొత్త వాళ్ళని 20 మందిని 2 విడతలుగా తీసుకొచ్చాము. ఇది 3వసారి రావడము. కొత్త వాళ్ళైతే ఈ అన్నప్రసాదాన్ని చూసైతే ఎంత అద్భుతంగా వాళ్ళు ఎక్కడ చూడలేదని చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిరమిడ్ అయినా కానీ అన్నప్రసాదం ఇక్కడి క్రమశిక్షణే కానీ ప్లేట్సే కానీ అసలు ఎన్ని వేల మంది వచ్చినా అసలు ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఇక్కడ భోజనాలు వడ్డిస్తున్నారే, అది అద్భుతం మేడం. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చలపత్ర, నాగార్జున సాగర్ దగ్గర మాచల్ నుంచి వచ్చానండి. అన్నప్రసాదాలన్నీ ఇక్కడ ఎలా ఉన్నాయి? నేను కొత్తగా ధ్యానంలోకి వచ్చానండి. 6 నెలలు అవుతుందండి. నేను ఇదే మొదటిసారికి వచ్చాను. ధ్యానం చాలా బాగుందండి. అన్నప్రసాదం ఎలా ఉంది అంటున్నా? అన్నప్రసాదం చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మీబాయి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చినానండి. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటామండి మేము. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. ఫుడ్ అది అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. అడుగున ఇంకా చాలా మాకు రిసీవింగ్ కానీ అన్నీ కానీ చాలా బాగున్నాయండి. ఇక్కడ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అన్నం, సాంబారు, కర్రీస్ అది ఏది వేస్ట్ చేయకుండా అక్కడ అడుగడిగిన అక్కడ ఉన్నారు, వేస్ట్ చేయకుండా. కానీ చాలా బాగుందండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం మేము. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? నా పేరు శ్రీనిత్. ఓకే శ్రీనిత్, ఏ ఊరు నుంచి వచ్చావు కడతాల్కి? మేము బెంగళూరు నుంచి వచ్చినాం, మంచిర్యాల డిస్ట్రిక్ట్. అవును, బెంగళూరు అంటే ఫుడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, మరి ఇక్కడ భోజనం చేసావా? ఇక్కడ భోజనం అమృతం, చాలా బాగుంది. సూపర్వా? అవునా సార్, ఈరోజు లంచ్ స్పెషల్ ఏం పెట్టారు? స్పెషల్ పప్పు పెట్టారు, పొటాటో, కాలీఫ్లవర్, రైస్, ఇంకా కేసరి స్వీట్ పెట్టారు. ఎలా ఉంది స్వీట్స్ అన్నీ? చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు పార్వతి. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. మనకి డైలీ లైఫ్లో ఎవరికైనా కానీ ఎన్నో స్ట్రెస్లు, అలజడులు, ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నిటినీ మర్చిపోయి మన ప్రపంచానికి, మనం రోజు బతికే ప్రపంచానికి దూరంగా వచ్చి అసలు మన ప్రపంచం అంటే ఏంటి తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప సదవకాశం. ఓకే, అన్నప్రసాదం ఎలా ఉంది ఇక్కడ? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ మాటకి అర్థం ఇక్కడ తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? నా పేరు అనిరుద్. ఓకే, సో కైలాసపురికి ఏ ఊరు నుంచి వచ్చావు? గద్వాల్. ఓకే, సో ఎలా ఉంది ఇక్కడ వాతావరణం, వంట, అన్నప్రసాదాలు? బాగుంది. బాగుందా? బాగుంది. ఓకే, ఏం చదువుతున్నావు? 5th క్లాస్. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు తాతయ్య గారు? నా పేరు వెంకటాద్రి నాయుడు మేడం. ఓకే, ఏ ఊరు నుంచి కడతాలు వచ్చారు? నేను రాయచోటి, అన్నమయ్య జిల్లా. ఓకే, సో అన్నప్రసాదాలు అండి ఎలా ఉన్నాయి? బాగున్నాయి మేడం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? బండారు నర్సయ్య అండి. ఓకే, ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు? మాది భీమ్గల్ మండలం, చేంగల్ గ్రామం అండి మాది. ఓకే, అన్నప్రసాదాలు అండి ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా మంచిగా ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో మనం తింటాము, అవి అక్కడికి ఇక్కడికి చాలా ఫరక్ ఉన్నాయి మేడం. కొద్దిగా చాలా బాగున్నాయి. ఇంకా కొద్దిగా అయితే బాగుండు అనిపిస్తే కానీ మనం ఇంకోలా కూడా చూడాలి కదా. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు లక్ష్మి, బోధన నుంచి వచ్చా నేను. ఓకే, అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి అమ్మా, ఇంకా తినాలన్నంత ఉంది. అలా బాగుంది, చాలా పెళ్లి భోజనం లాగా ఉంది. స్వీటు, ఫ్రూటు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మాధవరావు అండి. ఓకే, ఏ ఊరు నుంచి కడతాల్ కైలాసపురికి వచ్చారు? పలాసా నుండి వచ్చా. ఓకే, సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? వసతులు, సౌకర్యాలు? వసతులు బాగున్నాయి, సౌకర్యాలు బాగున్నాయి. అన్ని సంవత్సరాల కంటే ఈసారి అన్నభోగం చాలా చక్కగా ఉంది. అన్నప్రసాదం అన్ని విధాలు బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? ನಮಸ್ತೆ ಮೇಡಮ್. ಓಕೆ, ಯಾವ ಊರು నుంచి ಕಡತಾಲ್ಗೆ వచ్చారు? ಹುಬ್ಬಳ್ಳಿ, ಕರ್ನಾಟಕ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಹುಬ್ಬಳ್ಳಿಯಿಂದ ಬಂದಿದ್ದು. ನನ್ನ ಹೆಸರು ರುಕ್ಮಿಣಿ ಅಂತ. ಇಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ, ಭಾಳ ಅಂದರೆ ಭಾಳ, ಅಷ್ಟು ಖುಷಿ ಆಯಿತು. ಊಟ ಅಂತೂ ಅಮೃತ, ಪ್ರತಿಯೊಂದು ಊಟ ತಿಂಡಿ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ. ಪತ್ರಿಜಿ ಅವರು ದರೆಗೆ ಇಳಿದು ಬಂದು ಇದು ಮಾಡ್ದಂಗೆ ಆಯಿತು, ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ. ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಊಟ ಅಂತೂ ಸೂಪರ್, ಬೆಳಿಗ್ಗೆ ಟಿಫಿನು, ಅಲ್ಲಿ ಧ್ಯಾನ ಎಲ್ಲ సూపర్. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి మేడం, వైజాగ్ నుంచి వచ్చాము. ఓకే, అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయండి ఇక్కడ? చాలా బాగున్నాయి మేడం. ఇన్ని రోజులు 11 రోజుల పాటు ఇంతమందికి ఇంత బాగా పెడుతున్నారంటే చాలా గ్రాండ్గా పెడుతున్నారు. అది చెప్పలేము, ఒక రోజు అంటే మనం పెట్టలేము. అలాంటిది 11 రోజుల పాటు చాలా ఫంక్షన్ భోజనాల్లో పెడుతున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్, మీ పేరు? మానసి అక్క. ఓకే, ఏం చేస్తుంటారు? స్కూలా? ఓకే, సో ఇక్కడ కైలాసపురికి వచ్చారు. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి?
1 డే. 1 డే అవుతుందా? సో పిరమిడ్కి వెళ్ళారా మీరు? వెళ్ళాము. ఎలా ఉంది పిరమిడ్లో ధ్యానం చేస్తే? అదొక పవర్. ఓకే, చెప్పలేనంత పవర్. ఓకే, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? వర్షిత. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, సో ఇక్కడ కర్తాల్కి వచ్చారు. కైలాసపురి ఎలా ఉంది? చాలా బాగుంది. అన్నప్రసాదాలు, సౌకర్యాలు, వసతులు ఎలా ఉన్నాయి? అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, నీ పేరు? ఐశ్వర్య. ఓకే, ఏం చదువుతున్నావు? 5th క్లాస్. బాల వికాస్కి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చాను. ఎలా ఉంది బాల వికాస్? చాలా బాగుంది. ఓకే, సో ఈరోజు అన్నప్రసాదం పెట్టారు కదా, ఎలా ఉంది? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మ, మాది పాలకొల్లు మండలం తెల్లపూడిపాలెం. నా పేరు నరసింహమూర్తి. మరి ఇక్కడ ప్రాంగణంలోకి వస్తే చాలా అద్భుతంగా ఉంది. అద్భుతం, మహా అద్భుతం, అంత అద్భుతం. ఇటువంటి ప్రాంగణం రావడం అదృష్టం చేసుకుని ఉండాలి. మరి ఇక్కడ వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందమే ఆనందం, మహా ఆనందం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి వంటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏ రోజు వంట చూసినా ఆ రోజు అమృతం తిన్నట్టే ఉంది. చాలా చాలా అద్భుతం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.